ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు హత్య రాజకీయాలతో వాతావరణం మొత్తం నిండిపోయింది అన్న చర్చ బలంగా వినిపిస్తోంది. అధికార పక్షం ప్రతిపక్షాన్ని గొడ్డల పార్టీ అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే, గొడ్డల పార్టీ ఎవరిది, నేర చరిత్ర ఎవరిది అని ధీటుగా జగన్మోహన్ రెడ్డి బదులిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయాలు ప్రారంభించారా, దూకుడు పెంచారా, అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తున్నారా అన్న అంశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ అంశాలన్నింటిని ఒకసారి పరిశీలిద్దాం. రెండు 2024 ఎన్నికల సందర్భంగా కూటమికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టారు. దాదాపు 164 సీట్లు కూటమికి కట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీకి లేకుండా పోయింది. అయితే గతంలో అటు పార్లమెంట్లో కానీ ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ప్రతిపక్ష హోదా కల్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాకి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కోర్టులో కేసులు వేశారు. అసెంబ్లీ స్పీకర్కి లెటర్ రాసి రిక్వెస్ట్ చేశారు. కానీ అసెంబ్లీ స్పీకరు కూటమి ప్రభుత్వం వాటిని తిరస్కరించింది. ప్రతిపక్ష హోదా రావాలంటే సభలో కనీసం 10% సీట్లు సంపాదించి ఉండాలి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలకి కేవలం 11 స్థానాలు మాత్రమే వైసీపీకి వచ్చాయి. ప్రతిపక్ష హోదా రావాలంటే 18 సీట్లు గెలిచి ఉండాలి. ఇది నిబంధన. అందువల్ల ఈ నిబంధన ప్రకారము వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేము అని క్లియర్ కట్గా కరాఖండిగా కూటమి ప్రభుత్వము తేల్చి చెప్పింది. మరోవైపు గతంలో జరిగినటువంటి అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ పార్లమెంట్లో గతంలో జరిగినటువంటి సందర్భాలని, తక్కువ సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా కల్పించినటువంటి నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఆ సందర్భాలని ఉటంకిస్తూ కోర్టు ముందు ఈ సమస్యని ఉంచారు. దీంతో పాటుగా కూటమి ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ వీటిని పట్టించుకునే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదు అన్నది నిర్ధారణ అయింది. తర్వాత ప్రజల్లోకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించాడు. అంటే వైసీపీ మీద, ఆ పార్టీ శ్రేణుల మీద దాడులు, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళని కాపాడుకోవడం కోసము, రక్షించుకోవడం కోసం, తాను ఉన్నానని భరోసా కల్పించడం కోసం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకి శ్రీకారం చుట్టాడు. తర్వాత గుంటూరు మిర్చి యార్డు పర్యటనతో మొదలుపెట్టినటువంటి ఆయన టూర్లు మధ్యలోనే అర్ధాంతరంగా కూడా ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే పోలీసుల నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణాలతో వాళ్ళ మీద, వైసీపీ శ్రేణుల మీద, నాయకుల మీద వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం, ఇవన్నీ వాళ్ళకి ఇబ్బందికరంగా మారడంతో అవి క్రమేణా తగ్గుతూ వచ్చాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతిపక్ష హోదా కల్పించినటువంటి ఆ సమయం నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి తన గళాన్ని, తన వాదనని, ప్రజల సమస్యలని, రాష్ట్ర సమస్యలని, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలని ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. దీనికోసం ఆయన ప్రెస్ మీట్ అన్న ప్రక్రియని ఎంచుకున్నాడు. దాదాపు 2 గంటల కంటే మిన్నగా, అంటే అత్యధిక సమయము ప్రెస్ మీట్లు నిర్వహించి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలని ప్రజల ముందుంచే ప్రయత్నం చేశాడు. అంటే సూపర్ 6 పథకాల్లో వైఫల్యాలు కానీ, అమరావతిలో చేస్తున్నటువంటి అప్పులు కానీ,
అక్కడ జరుగుతున్నటువంటి పర్సంటేజీలతో జరుగుతున్నటువంటి అక్కడ మాఫియా సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఆయన ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అమరావతిని కూటమి ప్రభుత్వం ఏటీఎంగా ఆయన చిత్రీకరించారు. తర్వాత జంగిల్ రాజు నడుస్తుందని ఆయన ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తాలూకు వైఫల్యాలని, సూపర్ 6 పథకాలు అమల్లో వైఫల్యాలని, ప్రజల తాలూకు డెవలప్మెంట్ని, ఇవన్నీ అంశాలని ప్రజల ముందుంచే ప్రయత్నంలో భాగంగా ఆయన ప్రెస్ మీట్లు సుదీర్ఘ సమయాన్ని వెచ్చించి వీటన్నింటినీ వివరించే ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ అంత సమయం ఎందుకు వెచ్చిస్తున్నారన్నది కూడా పెద్ద చర్చగా మారింది. అంటే ప్రతిపక్ష హోదా కల్పించి తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించినట్లయితే ఇవే సమస్యలు అసెంబ్లీ వేదికగా మాట్లాడే అవకాశం ఉంటుంది. సభా నాయకుడికి ఎంత సమయం అయితే కేటాయిస్తారో ప్రతిపక్ష నేతకు కూడా అంతే సమయం కేటాయిస్తారు. కాబట్టి ఇవన్నీ అక్కడ ప్రస్తావించే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రెస్ మీట్లు సుదీర్ఘంగా ప్రెస్ మీట్లు పెట్టి ఈ అంశాలన్నీ ప్రజలకు వివరించాలంటే కాస్త సమయం పడుతుంది. అందుకే అధిక సమయం ప్రెస్ మీట్లకి కేటాయిస్తున్నట్టు వెచ్చిస్తున్నట్టు కూడా ఆయన చెప్తూ వచ్చారు. మరోవైపు వైసీపీ శ్రేణుల మీద, వైసీపీ నాయకుల మీద, క్యాడర్ మీద క్షేత్రస్థాయిలో కూడా భారీగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీ శ్రేణులు ఆ మేరకు నిలువరించే ప్రయత్నం చేయలేకపోతున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని ధీటుగా ప్రశ్నిస్తే కానీ ఆ స్వరం ప్రజల్లోకి వెళ్ళే అవకాశం లేదు. మిగతా నాయకులు మాట్లాడినా దాని ప్రభావం ప్రజల్లో, ఆ పార్టీ శ్రేణుల్లో పెద్దగా కనిపించదు అన్న చర్చ, అసంతృప్తులు ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమైనటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అత్యధిక సమయాన్ని ప్రెస్ మీట్లలో వెచ్చించి ప్రజల సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని పెద్ద ఎత్తున విమర్శించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు కాస్త కొంతమేరకు సంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితులు కూడా నెలకొన్నాయన్న చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. మరోవైపు ఈ క్రమంలో అధికార పక్షం కూడా తన స్వరాన్ని తీవ్రం చేసింది. గొడ్డలి పార్టీ అంటూ ఆ పార్టీని చిత్రీకరించే ప్రయత్నం చేసింది. దీన్ని ధీటుగా ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి టీడీపీ హయాంలో జరిగినటువంటి కీలకమైన రాజకీయ నాయకుల మరణాలు, హత్యల సంబంధించినటువంటి అంశాలని తెరపైకి తెచ్చి ఆ పార్టీ అధికార పక్షాన్ని, సీఎం చంద్రబాబుని ఇరుకను పెట్టే ప్రయత్నం చేశారు. దీంట్లో అధికార పక్షం కంటే ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శలే పైచేయి సాధించడంతో కొంతమేరకు ఆ పార్టీ శ్రేణులు సంతృప్తి వ్యక్తం చేశారు అన్న చర్చ కూడా ఆ పార్టీలో వినిపిస్తుంది. అంటే పూర్తి కాలము అమరావతిలో ఉండకుండా అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడము, తర్వాత తరచుగా బెంగళూరుకి వెళ్ళడము, తర్వాత విదేశీ టూర్లకు వెళ్ళడము, ఈ నేపథ్యంలో అధికార పక్షం చేస్తున్నటువంటి విమర్శలని ధీటుగా ఎదుర్కోవడానికి ఆ పార్టీ నాయకులు గళమెత్తినా అవి ప్రజల్లోకి వెళ్ళకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తులు నెలకొన్నాయి. దీనిని బద్దలు కొట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు అన్న చర్చ ఉంది. దీంతో ఆయన దూకుడు పెంచారు, అగ్రెసివ్ పాలిటిక్స్కి తెరదీశారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు కొంతమేరకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇలాంటి భరోసాతో ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు, కేసులనైనా భరించడానికి ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు పార్టీ శ్రేణుల్లో బలం చేకూరింది అన్న చర్చ కూడా ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది. మరోవైపు అధికార పక్షము, ఇటు ప్రతిపక్షాలు రెండు కలిపి హత్యలకు సంబంధించినటువంటి రాజకీయాలను తెరపైకి తీసుకురావడంతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ఈ వాతావరణం ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నదైతే చాలా ఉత్కంఠభరితంగా మారింది.